దాన్ని అంత తక్కువ అంచనా వెయ్యకు. నువ్వు అనవసరంగా సీతకి ఎక్కువ హైప్ ఇస్తున్నావు. దాని చేతిలో ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి చెప్తున్నాను. తొందరపడి నువ్వు ఏదో ఒకటి చేసి అది మిస్ అయ్యి నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. అప్పుడు ఇక్కడ మనిద్దరికి ప్లేస్ లేకుండా పోతుంది. అలాగని సీత ఏం చేసినా ఊరుకోమంటావా? నీకు ఎలాగో ఈ ఇంట్లో విలువ లేకుండా పోయింది. నన్ను కూడా తగ్గి ఉండమంటావా? ఆ సీతని ఏం చేయాలో నాకు తెలుసు. నాకొదిలే. వదిలేస్తే సీతని ఏం చేస్తావు? తనకి బొట్టు పెట్టి హారతులిచ్చి ఆఫీస్కి సాగనంపుతావా? అది రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కదా. దాని టైం దగ్గర పడింది. రేపటితో దాని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అంటే సీతని నువ్వు జాతర చేస్తున్నావా? నా జాతర వేరులే. అది ఎలా ఉంటుందో రేపు నువ్వే చూస్తావు. సీత ఆపు ఆపు సీత, ఏం చేస్తున్నావు సీత? నా కాళ్ళు గాల్లో తేలుతున్నాయి మామా. సీత ఎందుకంత సంతోషం? నువ్వు నన్ను ఆఫీస్కు తీసుకువెళ్తానన్నావు. రేపటి నుంచి ఇంట్లో బయట ఆఫీస్లో మనం కలిసి ఉండొచ్చు. 24 గంటలు మనం పక్క పక్కనే ఉంటాం. ఆఫీస్ అంటే ఇల్లు కాదు సీత. ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండలేం. నాకు తెలుసు మామా. ఇల్లంటే బంధాలు, ఆఫీస్ అంటే బాధ్యతలు. ఇంట్లో నీకు భార్యగా మంచి కోడలిగా పేరు తెచ్చుకున్నాను. అలాగే ఆఫీస్లో కష్టపడి పనిచేసి సుమతి అత్తమ్మలా గొప్ప పేరు తెచ్చుకుంటాను. అత్తమ్మ కూడా నేను గొప్పదాన్ని కావాలని కోరుకుంది. అందుకు నువ్వు కూడా అవకాశం ఇచ్చావు. చాలా థ్యాంక్స్ మామా. మా అమ్మ అంటే నీకెందుకంత ఇష్టం సీత? ఆవిడ నీకు అమ్మ అయితే నాకు మేనత్త. ఆ బంధాన్ని మించి నాకు గొప్ప గురువు, మంచి స్నేహితురాలు, మార్గదర్శకురాలు కూడా. అమ్మని నువ్వు చాలా దగ్గరగా అర్థం చేసుకున్నావు సీత. అమ్మతో ఎక్కువ గడిపావు, కానీ నేను మిస్ అయ్యాను. గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు మామా. కాని పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే అత్తమ్మతో ఉన్నట్టే. ఏమైంది మామా? నిజం చెప్పావు సీత. నేను నీతో ఉంటే మా అమ్మని ఎప్పటికీ మిస్ అవ్వను. ఇప్పుడు అనిపిస్తోంది అమ్మ నువ్వు ఒక్కరే అని. మా అమ్మ మంచి భార్య అయింది, మంచి అమ్మ అయింది. నువ్వు కూడా అలా ఉంటావా సీత? ఎప్పటికీ నాతోనే ఉంటావా? నువ్వంటుంది అత్తమ్మ కోరిక మామా. మనం ఎప్పటికీ కలిసి ఉండాలని అత్తమ్మ కోరుకుంది. అందుకే మనతో పూజలు చేయించింది. ఎందుకత్తమ్మా రోజు నువ్వే దగ్గరుండి నాతో దీపం వెలిగిస్తున్నావు? అవును సీత, మనం ఎప్పటికీ కలిసి ఉండటమే అమ్మకి ఇచ్చే గొప్ప నివాళి. అమ్మ ఎక్కడున్నా మనల్ని చూసి సంతోషిస్తుంది. అత్తమ్మ ఎక్కడో లేదు మామ, మన ఇద్దరి గుండెల్లో ఉంది. అందుకే మన బంధం ఎప్పటికీ విడిపోకూడదు. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు సీత. జీవితాంతం మనం కలిసి ఉంటాం. నేను నీకు హామీ ఇస్తున్నాను, మన మధ్యలోకి ఎవ్వరూ రారు. ఎవరో చూడు. ఈ టైంలో ఇంకెవరు చేస్తారండి? మిథునే చేసుంటుంది. హలో మిథునా, ఎలా ఉన్నావమ్మా? ఎలా చదువుతున్నావు? ఇంకా చదవడమేనా? ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మామ్. అవునా? అయితే ఇండియాకి ఎప్పుడొస్తున్నావు? మీరు ఇక్కడికి రావచ్చు కదా, హ్యాపీగా యూరప్ ట్రిప్ వేద్దాం. ఇదిగో
మీ డాడీకి ఇస్తున్నాను మాట్లాడు. హ్మ్. హలో బేబీ, ఎగ్జామ్స్ ఎలా రాసావు? పర్లేదు, బాగానే రాశాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మీరు ఇక్కడికి వస్తారనుకుంటే నన్నే అక్కడికి రమ్మంటున్నారు. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. యూరప్ ట్రిప్పేగా, ఇంకోసారి వెళదాం. ఎల్లుండికి ఫ్లైట్ బుక్ చేశాను, వచ్చేయ్. ఓకేనా? ఓకే డాడ్, ఐఎమ్ కమింగ్. సీ యు సూన్. ఓకే. ఏం చెప్పిందండి? ఇండియాకొస్తుందంటనా? 2 రోజుల్లో ఇక్కడ ఉంటుంది. అయితే మిథున రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. నువ్వు పెళ్ళి అంటున్నావనే తను రాను అంటుంది. పెళ్లి చేసుకోకుండా ఇంకెన్నాళ్ళుంటుందండి? ఒక్కగానొక్క కూతురు, మనకి సరదాలుంటాయి కదా. ఇంతకీ మిథునకి ఎలాంటి సంబంధం చూద్దామండి? నీకు రామ్ తెలుసు కదా? రామ్ అంటే అదేనే, మన బిజినెస్ పార్ట్నర్ జనార్దన్ గారు అబ్బాయి. ఆ అబ్బాయా? అతనికి ఇదివరకే పెళ్ళైపోయిందిగా. పెళ్ళయింది, సీత లాంటి చక్కటమ్మాయి పెళ్ళాం కూడా అయింది. నేను చెప్పేది అది కాదే, మన మిథునకి రామ్ లాంటి అబ్బాయిని చూడాలి అని అంటున్నా. అంత మంచివాడు, అంత పద్ధతి కలవాడు మనకి అల్లుడుగా రావాలంటే రాసి పెట్టుండాలండి. చూద్దాం మన మిథునకి దేవుడు ఎలాంటి వాడిని రాసి పెట్టాడు.